సీత గారు మీరేంటిలా? అసలేంటి నీ ఉద్దేశం? ఏ విషయంలో? ఈ విషయంలో. ఓ, అది మీ ఇంటి దగ్గర పడిందా? ఎక్కడ పడిపోయిందో అనుకున్నాను. బీ సీరియస్ రఘురామ్. ఇది ఎక్కడ పోయిందో అనవసరం, కానీ ఇదేంటి? నీ పర్సులో ఉన్న నా ఫోటో విషయం ఏంటి? సీత గారు అది... ఇంకేం మాట్లాడికి రఘు. అభిమానిని అది ఇది అంటూ పరిచయం అయ్యాం. ఆ తర్వాత ప్రోగ్రాం అంటూ నాతో పాటు పనిలో చేరాం. ఏదో కొలీగ్ కదా అని కొంచెం చనువుగా ఉన్నాను. గలగల మాట్లాడే స్వభావం కదా అని అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపించినా సర్దుకొని మౌనంగా ఉన్నాను. నేను మంగమ్మ గారింటికి మనవరాలిగా వెళ్ళబోతున్నానని నువ్వు ఆఫీస్కి వచ్చిన కొత్తల్లోనే నీకు తెలిసింది. అయినా నా మీదేదో అభిప్రాయం మనసులో పెట్టుకుని వన్ సైడ్ గా ఆలోచిస్తూ చాలా సార్లు చాలా రకాలుగా మాట్లాడావు. ఏదో మంచివాడు, హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్లే అని సున్నితంగా మందలించి వదిలేశాను. కానీ దాన్ని నేను సీరియస్ గా తీసుకోలేదని నువ్వు సిల్లీగా బిహేవ్ చేశావు. అయినా కూడా ఓపిక పట్టాను. ఆ తర్వాత నాకు నిశ్చితార్థమైంది. అయినా నువ్వు అలా మూర్ఖంగా ప్రవర్తించావు. ఐ లవ్ యూ అని చెప్తావు. ఇట్స్ నాట్ గుడ్ బిహేవియర్ అని వార్నింగ్ కూడా ఇచ్చాను. చాలా సార్లు టెన్షన్ పెట్టాం. ఇప్పుడు ఇలా నా ఫోటో నీ పర్సులో పెట్టుకుని తిరగడం ఏంటి? పద్ధతిగా ఉండే వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతేనా ఇది? చూడు రఘురామ్, నా అదృష్టం బాగుండి ఇది నాకే దొరికింది. మా ఇంట్లో వేరే ఎవరికైనా దొరికితే ఏమై ఉండేదో ఆలోచించావా? నా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. గతం మర్చిపోవాలి గాని ఇంకా ఇలా నీ పర్సులో నా ఫోటో పెట్టుకోవడం ఏంటి? అది నచ్చిన వాళ్ళ... షట్ అప్. ఇంకొకసారి ఆ మాట అనొద్దు. అలా అండం నాకు నచ్చదు. ఇప్పుడు నేను నలుగురి దృష్టిలో నా మనసులో సాకేత్కి భార్యని. ఈ ఫోటో విషయం అటెవరికి తెలిసినా నీ సంజయ్ శిలతో సంబంధం లేకుండా నా జీవితం నాశనం అయ్యేది. ఇంకా నా గురించి ఎలాంటి ఆశ నీ మనసులో ఉన్నా నువ్వు మనిషి అనిపించుకోవు. అలా కాదని కంటిన్యూ చేస్తే అది సాడిజం అవుతుంది. బిహేవ్ లైక్ ఎ జెంటిల్మన్. లిమిట్స్ దాటితే మంచివాడివన్న అభిప్రాయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. చూడు రఘురామ్, ఇంకెప్పుడు నా గురించి ఆలోచన రానివ్వకు. నువ్వు సీరియస్ గా తీసుకోకపోతే నేను సీరియస్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. అనవసరంగా నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు, నా జీవితం నాశనం చేయకు. మర్చిపోయి అభిప్రాయాన్ని మార్చుకుంటే మన మధ్య మాటలైనా మిగులుతాయి. కాదని ఏ నింద నా జీవితంలోకి తొంగి చూసినా పర్యవసానం మరోలా ఉంటుంది. సాకేత్ మొన్ని మధ్య ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నిన్ను ఇంటర్ఫియర్ అవ్వద్దన్నప్పుడే అయ్యో పాపం అనిపించింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అతను అన్నది కరెక్టేనని. సాయంగా ఉన్నావని క్షణం వరకు మంచి అభిప్రాయం ఉండేది. అది ఈ ఫోటో నీ పర్సులో చూసాకే తుడిచిపెట్టుకుపోయింది. సీత గారు, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్ రఘురామ్. అది కాదండి, నా మాట కాస్త వినండి. ఇది నాకు మీ మీద ఆ అభిప్రాయం ఏర్పడ్డ రోజు నుంచి ఇలా పర్సులోనే ఉంది. తీసేయడం ఇష్టం లేక... ఆపు. మళ్ళీ అలా
అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? నేను పరాయి వాడికి పెళ్ళాన్ని అవుతున్నానని తెలిసిన క్షణంలోనే తీసి చించేయాలి. ఇప్పుడు ఇంకా ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు? దీన్ని అభిమానం అనరు, ప్రేమ అని అస్సలు అనరు, పిచ్చి అంటారు. నీ మూలంగా నాకే డిస్టర్బెన్స్ జరిగినా క్షమించడం అనేది ఉండదు, బ్రతకడం జరగదు. మైండ్ ఇట్. బిహేవ్ యువర్ సెల్ఫ్. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఏనాన్న సాకేత్, జాగింగ్కి వెళ్ళి ఎనర్జీ లెవెల్స్ పెంచుకొచ్చావా? అవును గ్రాని. విజిల్స్ వేస్తుంటే ఇంట్రాగేషన్ మొదలుపెట్టింది. యంగ్ అండ్ ఎనర్జెటిక్. వాకింగ్ కి వెళ్ళినా జాగింగ్ కి వెళ్ళినా పిఠాపురం వారి మనవడే డీలా పడతాడా? హా, మీరు పిఠాపురం వారేగా. అబద్ధ పంకిలు చెప్తూ ఎక్సర్సైజులు చేస్తారే మరి? వాడి వయసు నా వయసు ఒకటేనా? మీరు ఒకటి చేసి ఆయాసపడిపోతారు, వాడు 100 చేసి ఆయాసపడతాడు. ఎక్సర్సైజ్ చేస్తే క్షణం నీరసం ఏ వయసుకైనా తప్పదు. దొరికిపోయారు, ఓడిపోయారు మావయ్య. అది ఆయనకు అలవాటేలే. ఏనన్నా సాకేత్, జాగింగ్ బాగా చేసావా? ఏలేసుకుంటూ సరదాగా వచ్చావు కదా. పైడి జ్యూస్ తీసుకురా. నేను జాగింగ్కి వెళ్ళలేదు గ్రాని. హ, వెళ్ళినా వెళ్ళకపోయినా జ్యూస్ తాగొచ్చు కదా నాన్న. అయినా జాగింగ్ మానేసి ఎక్కడికి వెళ్ళావు నాన్న? మార్నింగ్ బాల్కనీ నుంచి చూస్తే మన ఇంటి ముందు కలర్ఫుల్ ముగ్గు కనిపించింది. సీత కూడా ముగ్గులు బాగా వేస్తుందని గుర్తొచ్చి ముగ్గులు చూడొచ్చు, అలాగే పొంగల్ విషెస్ కూడా చెప్పొచ్చని వెళ్ళాను. పండగ విషయం చెప్పడం మంచిదేరా కన్నా, పైగా కాబోయే భార్యకి చెప్పడం ఇంకా మంచిది. కొత్త ఆలోచనలు రావడమే తప్పు. అవును కన్నా, సీత ముగ్గు బాగా వేసిందా? సూపర్గా వేసింది, తనలాగే అందంగా వేసింది. మన ఇంటి ముందు కన్నా బాగుంది గ్రాని. కంపేర్ చేస్తే మండుతుందిరా ఇవిడకు, వెర్రిబాగులోడా. పొగడ్తలు బాగానే నేర్చాడు. సాకేత్, మ్యారేజ్ డేట్ ఏది కనివి నింటరా కన్నా అని అంటే తీరిక లేదు, పెళ్ళికి ఇప్పుడేం తొందర వచ్చింది అంటూ ఉన్నావు. డేట్ ఫిక్స్ అయ్యేసరికి ఫాస్ట్ ట్రాక్లోకి వచ్చావురా కన్నా. అబ్బో, సిగ్గు ముంచుకొచ్చేస్తుందే బంగారు కొండకి. కొత్త కొత్త కోణాలు చాలా తొంగి చూస్తున్నాయిరా నీలో. సిగ్గుపడతావేమిట్రా? ఇంకా ఇంకా ఏమేమి నచ్చాయి అక్కడ? సీసాలోకి దించుతుందిరా పొంగకు. భోగి మంటలు వేశారు గ్రాని, రియల్లీ వెరీ బ్యూటిఫుల్. ఎంత బాగా ఎంజాయ్ చేశాను. అరే కన్నా, నీకు అంత ఇష్టం అని తెలిస్తే 10 టన్నుల కట్టెపుల్లలు తెప్పించి మన పెరట్లోనే భోగి మంటలు వేయించేదాన్ని కదరా. ఆ, అంత దూరం వెళ్ళావా? నువ్వు వేసే పొల్లలు అంతకన్నా బరువే. బరువు బాధ్యతలు లేని వాళ్ళు పరువు గురించి మాట్లాడకూడదు. ఏంటి గ్రాని? నిన్ను కాదులేరా కన్నా. అవును, భోగి మంటల దగ్గర నిప్పు రవ్వలేం పడలేదుగా? లేదు గ్రాని, అయినా సీత ఉంది కదా, షీ విల్ టేక్ కేర్.
అచ్చం నీలాగే చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగా? ఇంకేమిటి విశేషాలు? చెప్పావా ఏదోటంటుంది. చెప్పకురా, చెప్పకు. పాయసం చేసి పెట్టారు గ్రాని, చాలా టేస్టీగా ఉంది. పిడకల మీదే ఉండేరా? ఎస్ గ్రాని, రేపు కొత్త బియ్యంతో పొంగల్ చేస్తారట, రమ్మన్నారు. రమ్మంటారా? పూజలు, వ్రతాలు, హారతులు, అర్చనలు, పాయసం, ప్రసాదం అని నిన్ను దద్దోజనాన్ని చేస్తున్నారా? చివరికి నిన్ను దాని చెంగున చద్దన్న మూట కట్టేస్తారు. గ్రాని, ఆ, రేపు ఇంకేమిట్రా? రేపు మధ్యాహ్నం గాలిపటాల పోటీ ఉందట, చాలా ఎంజాయ్ చేయొచ్చట, రమ్మన్నారు నన్ను. అది దాని మెడలో తాళి కట్టక ముందే అది నిన్ను గాలిపటం చేసి ఆడించాలని చూస్తుందిరా. నువ్వు వస్తావా గ్రాని, వెళ్దాం. నీ స్పీడ్కి బ్రేక్ వేయకపోతే నన్ను నీ వెంట పరిగెట్టిస్తావు. రేపు మధ్యాహ్నం గాలిపటాల పోటీ ఉందట, చాలా ఎంజాయ్ చేయొచ్చట, రమ్మన్నారు నన్ను. అది దాని మెడలో తాళి కట్టక ముందే అది నిన్ను గాలిపటం చేసి ఆడించాలని చూస్తుందిరా. నువ్వు వస్తావా గ్రాని, వెళ్దాం. నీ స్పీడ్కి బ్రేక్ వేయకపోతే నన్ను నీ వెంట పరిగెట్టిస్తావు. చెప్పు గ్రాని. ఆ, 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 రేపటి సంగతి కదరా, చూద్దాంలే. మావయ్య, వీడు అమాయకంగా నోరు జారాడు. ఏం పథకం వేస్తుందో ఏమో. ఇంకా ఇది ఎన్ని పిల్లేరు గంతులేసినా వాణ్ణి సీతని దూరం చేయటం కుదరదు. ఆ మూడు ముళ్ళు పడ్డాయనుకో, వాణ్ణి మళ్ళీ దీన్ని గుప్పెట్లోకి తీసుకోవాలంటే 3 జన్మలెత్తాలి. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అలాగే. సీత ముగ్గు బాగా వేసిందా? సూపర్ గా వేసింది, తనలాగే అందంగా వేసింది. భోగి మంటల దగ్గర నిప్పు రవ్వలేం పడలేదుగా? లేదు గ్రాని, అయినా సీత ఉంది కదా, షీ విల్ టేక్ కేర్. ఇలా వదిలేస్తే మంగమ్మ మనవడు సీత భర్త అనే పేరు వస్తుంది. రేపు వాళ్లకు నలుసు కలిగితే బారసాల కార్డులో నా పేరు చిన్న అక్షరాలతో వేస్తారు. దాని దూకుడికి కళ్ళెం, వీడి ఆరాటానికి అడ్డం వేయకపోతే నా పరిస్థితి తల్లకిందులవుతుంది. మళ్ళీ మళ్ళీ ఆ గుమ్మం వైపు తొంగి చూడకుండా ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. లేకపోతే నా వేలితో నా కళ్ళే నేను పొడుచుకున్నట్టు అవుతుంది. సీత, పడగ తట్టి బుసలు కొట్టిస్తున్నావు, చూస్తా. ఏంటిది? ఇందాకనంగా గదిలోకి దూరింది, డిన్నర్కి కూడా రాకుండా ఏం చేస్తుందబ్బా? మంగా, డిన్నర్కి రాకుండా అలా కూర్చుని ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు కాబట్టి అన్నీ నేనే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. పథకాలు రచిస్తూ పనులు ఆలోచనలు ఉంటుంది. డిన్నర్ చదువుగాను రా మంగా.
నాకు ఆకలిగా లేదు. డిన్నర్ డిన్నర్ అని నన్ను డిస్టర్బ్ చేయకండి. పనులన్నీ భుజాన వేసుకున్నాను అంటున్నావు. డిన్నర్ చేయకపోతే నీరసం రాదు. రామంగా ఏమీ రాదు గాని మీకొచ్చేలా ఉంటే మీరు వెళ్ళి లాగించండి, అంతేగాని నన్ను విసిగించద్దు. వెళ్ళండి. సరే. మావయ్య గారు, అత్తయ్య గారు వస్తున్నారా? ముసలు కొడుతుందమ్మా. ఏదో ఎత్తు మీద ఉంది, ఆకలి లేదు, నిసిగించొద్దు అంటుంది. ఏం చేస్తుందంటారు మావయ్య? పనులన్నీ భుజాన వేసుకున్నాను అంటున్నావు. డిన్నర్ చేయకపోతే నీరసం రాదు. రామంగా ఏమీ రాదు గాని మీకొచ్చేలా ఉంటే మీరు వెళ్ళి లాగించండి, అంతేగాని నన్ను విసిగించద్దు. వెళ్ళండి. సరే. మావయ్య గారు, అత్తయ్య గారు వస్తున్నారా? ముసలు కొడుతుందమ్మా. ఏదో ఎత్తు మీద ఉంది, ఆకలి లేదు, నిసిగించొద్దు అంటుంది. ఏం చేస్తుందంటారు మావయ్య? దాని మొహం అదేం చేస్తుంది. సర్లేమ్మా, నా కొట్టిద్దు గాని పద. ఏ అర్ధరైతులో ఆకలి అయితే అదే తింటదిలే. అత్తయ్య అలా తినరు మావయ్య. మానేని ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేలే. పదమ్మా, నా కొట్టిద్దు గాని. సరే. హలో. అమ్మా, నేను మేనేజర్ మాణిక్యాన్ని. ఏమిటి ఈ టైంలో ఫోన్ చేసావు? అమ్మా, రేపు సంక్రాంతి కదా, ప్రతి సంవత్సరం వస్త్రదానం చేస్తారు కదా. అబ్బాయి గారి ఆర్డర్ ప్రకారం పంచలు చీరలు తెప్పించి రెడీగా పెట్టాను. ఇందాకే డెలివరీ తీసుకున్నాక ఆ విషయం మీకు చెప్దామని మీకు ఫోన్ చేశానమ్మా. డెలివరీ తీసుకోకముందు చేయొచ్చు కదా. సారీ అమ్మా, క్వాలిటీ చెక్ చేసి చేద్దామని అనుకున్నాను. మంచి పని చేసావులే గాని ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసేసి ఇంటి దగ్గర అరేంజ్ చేయి. ఇంటి దగ్గర? ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర అని దీర్ఘం తీస్తావే, చెవుడా? చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. ఒరే రండ్రా, మనం గాలిపటాలు ఎగరేద్దాం. సరే పద. సావిత్రక, సావిత్రక, ఓ 2 గొబ్బెమ్మలుంటే ఇస్తావేంటి? మా ఇంటి ముందు కూడా పెడతాను. తీసుకో. హరి హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, శ్రీమద్ రమణ గోవిందో హరి. హరిలో రంగ హరి, 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 హరిలో రంగ హరి. హరిలో రంగ హరి, 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 శ్రీమద్ రమణ గోవిందో హరి. సంక్రాంతి వేళ ముంగిట హరినామస్మరణ చేస్తూ హరిదాసు వచ్చాడు. కలతలన్నీ తొలగిపోయి శుభములెన్నో జరగవలెను. సీత, ఈ అబ్బాయి మీ ఇంటికి రోజు వచ్చి కుర్రాడేగా, ఇలా తయారై వచ్చాడేంటి?